సంఘాలలో మతము 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 అని చెప్పేసి కూడా గొడవలు ఎంతో మంది రేపుతూ నీ కులం అది నా మతం ఇది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఒకరి మీద ఒకరు బలహీనపరుచుకుంటూ సంఘాలను కూడా బలహీనపరిచే దుర్దితి మనకి కలుగుతుందండి. ఎందుకు కలుగుతుంది తెలుసా? నిజంగా వారిలో వాక్యము పనిచేయబడతలేదు, నిజంగా దేవుని మాట వారు వింటలేదు కాబట్టే ఆ యొక్క మాటలు అక్కడ రేగుతున్నాయి అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా కూడా మరి దేవుడు తెలియపరుస్తున్నాడండి. చూడండి, కులము మతము మనకి ఏదన్నా కలుగు చేస్తుందండి? కులము మతం మనల్ని పోషిస్తుందా? లేదండి. ఏ మతమైనను ఏ కులమైనను కూడా మనం ఏకరీతిగా చూడండి, సహోదరి ప్రేమతో మనం కలిసి మరి నడవాలని చెప్పేసి ఎంతో మంది చెబుతున్నప్పుడు మరి నిజంగా మనం అలా నడవగలుగుతున్నామా? నడవట్లేదండి. మరి పేద సంఘాలు బాధపడుతున్నారు, శ్రమ పడుతున్నారంటే మరి ఈ యొక్క సమస్యల నుండే మరి బాధపడుతున్నారండి. చూడండి, పేద సంఘాలు మరి తీసివేస్తున్నారు, మరి కూల్చివేస్తున్నారు అంటే మరి అక్కడ ఏమవుతుందండి? వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారు బలహీనమైన స్థితిలో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని